అనన్య జీవితం ఒక అందమైన పూల తోటలా సాగుతూ ఉండగా, కళ్ళ నిండా ఎన్నో కలలతో, భవిష్యత్తు గురించి ఆశలతో ఆమె అడుగులు వేసింది. కానీ ఒకరోజు అనూహ్యంగా ఆమె జీవితంలో చీకటి కమ్మింది. ఆమె భర్త ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను ఇంటి నుండి గెంటేయడంతో ప్రపంచం మొత్తం తలకిందులయింది. "నువ్వు నాకు నచ్చలేదు. నా కుటుంబ సభ్యులకు నీతో ఉండడం ఇష్టం లేదు" అని అతను కఠినంగా అన్నప్పుడు ఆమె గుండె ముక్కలైపోయింది. తాను చేసిన నేరం ఏంటో అర్థం కాక తన భర్తను ఎంతో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఎంతో ఇష్టంగా అడుగుపెట్టిన ఆ ఇంటి నుండి కన్నీళ్లతో తలదించుకొని ఆమె బయటకు రావాల్సి వచ్చింది. అప్పటిదాకా నమ్మిన బంధం క్షణాల్లో విచ్ఛిన్నం కావడం ఆమెకు జీర్ణించుకోలేని వేదనను మిగిల్చింది. దిక్కుతోచని స్థితిలో అనాథలా రోడ్డుపై నిలబడిన ఆమెకు తను ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాలేదు. అప్పటి వరకు ఉన్న అస్తిత్వం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోవడంతో ఆమె ప్రాణం విలవిలలాడింది. ఆకాశం కూడా ఆమె దుఃఖాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నట్లుగా వర్షం కురిపించింది. పాత జీవితాన్ని వదిలేసి ఒక కొత్త చీకటి ప్రయాణాన్ని ఆమె ప్రారంభించాల్సి వచ్చింది. బంధాలు ఇన్ని రోజులు ఒక రక్షణ కవచంలా ఉన్నాయి అని భావించిన ఆమెకు అవే ఇప్పుడు ప్రాణ సంకటంగా మారాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియని వేదన ఆమెను ప్రతిక్షణం దహించి వేస్తుంది. ఏ పాపం చేయని తనకు ఈ శిక్ష ఎందుకో ఆమెకు అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. తన గతం కాలిపోతున్నట్లుగా అనిపించి భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. ప్రతి అడుగులోనూ ఒక తెలియని భయం, కళ్ళల్లో నీటి ధారలు ఆమెను వెంటాడాయి. ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఆమె కష్టాల ప్రయాణానికి ఆరంభమని ఆమెకు అర్థమైంది. ప్రపంచం మొత్తం అపరిచితంగా అనిపించడం మొదలైంది. ఆమె కన్నీళ్లతో తడిసిన ముఖం ఆ చీకటి రాత్రిని మరింత భయంకరంగా మార్చింది. భర్త ఇచ్చిన ఆ గాయం ఆమె గుండెల్లో చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆమె తన సొంత నీడను కూడా అనుమానించే స్థితికి చేరుకుంది. ఆ క్షణం ఆమెకు జీవితం అంటే కేవలం బాధేనని అనిపించింది. కన్నీళ్లే తన తోడుగా ఆమె అడుగులు ముందుకు పడ్డాయి. ఎవరూ లేని చోట ఆమె ఒంటరిగా రోధించింది. భయంకరమైన ఆ నిశ్శబ్దంలో తనని తాను కోల్పోయినట్లుగా అనిపించింది. అలా రోడ్డున పడిన అనన్య తన అన్నయ్య రవి ఇంటికి చేరుకుంది. అమ్మా నాన్న లేని ఆ ఇంట్లో అన్నయ్యే సర్వస్వం అని ఆమె భావించింది. ఆశగా ఇంటి గడప తొక్కిన ఆమెను చూసి వదిన సంధ్య ముఖం చిన్నబోయింది. అన్నయ్యకు తెలియకుండానే సంధ్య తన విషపూరితమైన మాటలతో అతని మనసును పూర్తిగా మార్చేసింది. అనన్య ఆ ఇంట్లో ఒక పని మనిషిలా మారి ఉదయాన్నే లేచి అందరికీ కాఫీ ఇవ్వడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులతో అలసిపోయేది. ఆమె ఎంత కష్టపడినా వదినకు నచ్చలేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అవమానిస్తూ తిడుతూ ఉండేది. తన తోడబుట్టిన అన్నయ్య తనని ఇలా చూస్తుంటే అనన్య గుండె పగిలిపోయింది. వదిన మాటలకు లొంగిపోయిన అన్నయ్యను చూసి ఆమె విస్తుపోయింది. ఆ ఇంటి 4 గోడల మధ్య ఆమె ఊపిరి సలపని బందీలా మారింది. తన అన్నయ్య తనను కాపాడతాడు అనే నమ్మకం రోజురోజుకి తగ్గిపోయింది. ఎవరూ లేని చోట ఆమె ఒంటరిగా రోధించేది. వదిన ఇచ్చే పని భారం వల్ల ఆమె శరీరం కూడా పూర్తిగా అలసిపోయింది. కానీ ఆ అలసట కంటే మనసు పడే బాధే ఎక్కువగా ఉండేది. ఇది కదా సొంత వాళ్ళు ఇచ్చే బహుమతి అని ఆమె వేదన చెందింది అప్పుడు. ఎక్కడికి వెళ్ళలేని దుస్థితి ఆమెను మరింత కృంగదీసింది. ఆమె జీవితం ఒక జైలులా మారింది. తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని ఆమెకు అనిపించింది. పగలు పని, రాత్రి ఏడుపు ఇదే ఆమె దినచర్యగా మారింది. వదిన వేసే నిందలను, అవమానాలను ఆమె మౌనంగా భరించింది. కన్నవాళ్ళు లేని లోటు ఆ ఇంట్లో బాగా తెలిసింది. తన బాధ ఎవరికీ చెప్పలేక లోలోపలే కుమిలిపోయింది. బ్రతుకు ఇంత కఠినంగా ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపోయింది. అన్నయ్య కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నాడని ఆమె గ్రహించింది. ఆమె ఆశలన్నీ నెమ్మదిగా కనుమరుగయ్యాయి. ఒకరోజు ఇంట్లో బంధువుల రాక కోసం హడావిడి జరుగుతూ ఉండగా సంధ్య తన ఖరీదైన కొత్త దుస్తులను అనన్యకి ఇచ్చి ఇస్త్రీ చేయమని చెప్పింది. మనసులో ఉన్న ఆందోళన వల్ల చేతులు వణికాయి. అకస్మాత్తుగా వదిన పిలవడంతో అనన్య దృష్టి పక్కకు మళ్ళీ ఆ వస్త్రం కాలిపోయింది. అది చూసిన వదిన ఆవేశంతో అది కావాలనే చేసిందని నిందలు వేస్తూ పెద్ద రచ్చ మొదలుపెట్టింది. అన్నయ్య ఇంటికి రాగానే వదిన కథను పూర్తిగా మార్చి చెప్పి తనను ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయని రెచ్చగొట్టింది. అన్నయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. అనన్యను కనీసం వివరణ కూడా అడగలేదు. ఆమె ఏడుస్తూ క్షమాపణ కోరినా అప్పటికే సంధ్య విషం అతని మనసును పూర్తిగా కప్పేసింది. అన్నయ్య జుట్టు పట్టుకుని ఆమెను బయటకు లాగడం మొదలుపెట్టాడు. ఇకపై ఈ ఇంట్లో నీకు చోటు లేదు, వెళ్ళిపో అని గెంటేశాడు. ఆ అర్ధరాత్రి వేళ గడప దాడించి ఆమెను రోడ్డుపై పడేశాడు. ఇంటి తలుపులు ఆమె ముఖం మీదే గట్టిగా పడ్డాయి. ఆ శబ్దం ఆమె గుండెను 100 ముక్కలు చేసింది. బయట చలి, చీకటి ఆమెను భయపెడుతున్నాయి. కన్నీళ్లతో తడిసిన ఆమె ముఖం రోడ్డుపై పడిన వర్షపు చినుకులతో కలిసిపోయింది. తను నమ్ముకున్న రక్త సంబంధమే తనను ఇలా రోడ్డుపై వదిలేయడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అక్కడే కూలబడి ఆకాశం వైపు చూసి రోధించింది. ఏ పాపం చేయని తను ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తుందో అర్థం కాలేదు. ఆమె జీవితంలో మరో చీకటి అధ్యాయం మొదలైంది.
ఆ రోడ్డుపై ఆమె ఒక్కతే భయంకరమైన నిశ్శబ్దంతో గడుపుతోంది. తనని నమ్ముకున్న వాళ్ళే తనని మోసం చేశారు. తనకి బతుకు మీద ఆశ పోయింది. ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ చూసింది. ఆ రాత్రి ఆమెకొక పీడకలలా గడిచిపోయింది. తలుపు తీస్తారని ఎంతోసేపు ఎదురుచూసింది. కానీ ఎవరూ రాలేదు. ఆమె కన్నీరు రోడ్డును తడిపింది. చీకటిలో అడుగులో అడుగు వేస్తూ అనన్య తన నానమ్మ వాడిన శిథిలమైన పాత ఇంటికి చేరుకుంది. ఆ పాత ఇంట్లో దుమ్మి, ధూళి మధ్య తన కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఉండగా ఒక మూలన భూమిలో పాతిపెట్టిన పాత ఇనుప పెట్టె ఆమెకు దొరికింది. శారీరక అలసట కన్నా మనశ్శాంతి ఆమెకు ఆ రోజు దొరికింది. ఎవరూ తనని తిట్టేవారు లేరు, అవమానించేవారు లేరు. ఆ నిశ్శబ్దంలోనే ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఏదో ఒకలా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని నిర్ణయించుకుంది. పాత సామాన్ల మధ్య తిరుగుతూ ఉంటే ఒక మూలన నేల కొంచెం ఎత్తుగా అనిపించింది. ఏదో దాచిపెట్టినట్లుగా అనుమానం వచ్చి అక్కడ తవ్వడం మొదలుపెట్టింది. మట్టి తవ్వుతూ ఉంటే లోపల ఏదో గట్టి వస్తువు తగిలింది. మెల్లగా దాన్ని బయటకు తీయగానే అది ఒక పాత ఇనుప పెట్టె అని తెలిసింది. ఆ పెట్టెను చూస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా అది అక్కడే ఉంది. ఎవరికీ తెలియదు. అది ఒక రహస్యంలాగా ఆమె కళ్ళ ముందు ఉంది. ఆ పెట్టెను తెరిచేందుకు ఆమె ప్రయత్నం మొదలుపెట్టింది. తన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చిందని ఆమెకు ఎందుకో అనిపించింది. ఆ ఇనుప పెట్టె ఆమె భవితను మార్చబోతుంది. ఒక చిన్న పాత ఇంట్లో ఒక కొత్త ఆశ చిగురించింది. నానమ్మ తనకి ఈ ఆస్తిని ఇచ్చిందా అని అనిపించింది. అది ఒక గొప్ప నిధిలా ఆమెకు కనిపించింది. ఎంతో కాలంగా పడిన కష్టానికి దేవుడు ఏదో ఒక దారి చూపడని నమ్మింది. తన పాత జీవితాన్ని మర్చిపోవాలని ఆమె ప్రయత్నం చేసింది. కష్టాల కడిలుల్లో ఈ చిన్న ఆశే ఆమెకు ఊపిరి ఇచ్చింది. ఆ పాత ఇల్లు ఇప్పుడు ఆమెకు ఒక కోటలా అనిపించింది. భయం ఉన్నా తన గమ్యం వైపు అడుగులు వేసింది. ఆమె కళ్ళలో ఒక కొత్త వెలుగు ఉద్భవించింది. ఆ పెట్టె తెరిచే ముందు ఎంతో ధైర్యం తెచ్చుకుంది. తన జీవితం మలుపు తిరుగుతుందని ఆమెకు తెలుసు. ఆ నిశ్శబ్దంలో ఒక చిన్న ఆశ గాలిలో కలిసిపోయింది. ఎంతో కష్టపడి ఆ పాత తాళాన్ని పగలగొట్టిన అనన్యకు లోపల ఉన్న బంగారు ఆభరణాలు, నాణేలు కళ్ళను మెరిపించాయి. వాటితో పాటు తన నానమ్మ పేరు మీద ఉన్న పాత భూమి పత్రాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. ఆ పత్రాలను చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో ఎకరాల భూమి తన నానమ్మ సొంత ఆస్తిగా ఉందని గ్రహించింది. తను ఎంతగా ఇబ్బంది పెడితే దేవుడు అంతకంటే గొప్ప దారి చూపించాడని ఆమె భావించింది. ఆ ఆభరణాలు ఆమె ఆర్థిక కష్టాలను తీరుస్తాయని అర్థమైంది. కానీ ఆ భూమి పత్రాలు తనకి ఒక గౌరవాన్ని తెచ్చిపెడతాయని ఆమె గ్రహించింది. ఆమెకు ఆ భూమిపై పూర్తి హక్కు ఉందని పత్రాలు చెబుతున్నాయి. తనను గెంటేసిన వారే కదా ఇప్పుడు తన దయా దాక్షిణ్యాల కోసం చూసే రోజు వస్తుందని అనిపించింది. ఆ భూమిని అప్పటికి ఎవరో కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని తెలుసుకుంది. అనన్య నిశ్చయించుకుంది. తను వెనకడుగు వేయకూడదు అని. తను బలహీనురాల్ని కాదు అని నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. పత్రాలను తీసుకుని వెంటనే ఒక లాయర్ దగ్గరకు వెళ్ళింది. ఆ లాయర్ పత్రాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇవి అసలైనవి అని ధృవీకరించాడు. అనన్యకు భయం పోయి పోరాడే ధైర్యం వచ్చింది. తన హక్కుల కోసం తను పోరాడుతానని ప్రకటించింది. ఆ రోజు ఆ ఇంట్లో వెలుగులు నిండాయి. ఎంతో మంది మోసపూరిత మనుషుల మధ్య ఈ ఆస్తి తనకి ఒక రక్షణ కవచంలా నిలిచింది. నానమ్మ ఆశీర్వాదం తనతో ఉందని ఆమె నమ్మింది. ఆ భూమి పత్రాలు ఆమె గతాన్ని తుడిచేసి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఏడవడం మానేసి పోరాటానికి సిద్ధమైంది. ఆమె కళ్ళల్లో ఒక గంభీరమైన వెలుగు ఉంది. ఆ పోరాటంలో ఆమె ఎంతో పరిణతి చెందింది. ఏడవడం కాదు, ఎదిరించి నిలబడడమే జీవితం అని నేర్చుకుంది. ఇప్పుడు ఆమె ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆమె గెలుపు కోసం మొత్తం ఊరు ఎదురు చూస్తుంది. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పోరాటం మొదలుపెట్టిన అనన్యకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఆమె మాత్రం భయపడకుండా కోర్టుకు వెళ్లి కేసు వేసింది. అందరూ ఆమెను పిచ్చిదానిలా చూశారు. ఒంటరిగా ఒక మహిళ ఏం చేయగలదు అని గేలి చేశారు. ఆ లాయర్ గొప్పగా వాదించి పత్రాలను కోర్టు ముందు ఉంచాడు. కబ్జా చేసిన వ్యక్తి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి కేసును తిప్పాలని చూశాడు. ఎన్నో నెలల పాటు కోర్టు చుట్టూ తిరగడం ఆమెకు నిత్యకృత్యమైంది. డబ్బు కోసం అందరూ ఆ వ్యక్తి వైపు నిలబడ్డారు. అనన్య ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా ఈ యుద్ధం చేసింది. రాత్రిపూట ఆ పాత ఇంట్లో ఒక్కతే నిద్రపోవడానికి భయపడేది. కానీ ఆమె దృఢ నిశ్చయం ఆగలేదు. తన గౌరవం కోసం, నానమ్మ జ్ఞాపకం కోసం తను గెలవాలి. ఎంతో మంది ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ అనన్య కొండంత ధైర్యంతో నిలబడింది. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు తన పత్రాలే నిజమైనవి అని నిరూపించుకుంది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి లాయర్ కూడా ఆశ్చర్యపోయారు. తను గెలుస్తాననే ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం ఆస్తి చేజారిపోతుందని ఆమెకు తెలుసు. అందువల్ల ఆమె ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసింది. ఆ పోరాటంలో ఆమె ఎంతో పరిణతి చెందింది. ఏడవడం కాదు, ఎదిరించి నిలబడడమే జీవితం అని నేర్చుకుంది. ఆమెలో ఒక కొత్త వ్యక్తి ఉద్భవించింది. ఈ న్యాయ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు, తన బ్రతుకు కోసం కూడా. ఆమె గెలుపు కోసం మొత్తం ఊరు ఎదురు చూస్తుంది. చివరి తీర్పు రోజు దగ్గర పడింది. ఆమె కళ్ళల్లో ఒక గంభీరమైన వెలుగు ఉంది. న్యాయం ఆమె పక్షాన నిలబడుతుందని ఆమెకు తెలుసు.
ఆ పోరాటం ఆమె జీవితాన్ని మార్చివేసింది. ఎంతోమంది ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ధైర్యం ముందు అందరూ తల వంచారు. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం అందరికీ ఒక ఉదాహరణ అయింది. తీర్పు రోజున కోర్టులో అంతా నిశ్శబ్దం. జడ్జి గారు పత్రాలను పరిశీలించి అనన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కబ్జా చేసిన వ్యక్తికి జరిమానా వేసి భూమిని తక్షణమే ఖాళీ చేయమని ఆదేశించారు. ఆ గెలుపు అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలను తెచ్చింది. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. తనను గెంటేసిన అన్నయ్య, వదినలకు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. వారు అప్పటికప్పుడు తమ ప్రవర్తనను మార్చుకుని ఆమెను దగ్గరికి వచ్చారు. అనన్య, మాకు తెలియక తప్పు చేశాం. నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చాయి అని బ్రతిమలాడారు. అప్పుడు పని మనిషిగా చూసిన వారు ఇప్పుడు ఆస్తిని చూసి భిక్షం అడుగుతున్నారు. అనన్య వారిని కళ్ళల్లోకి చూసి, అప్పుడు మీరు నన్ను రోడ్డుపై వదిలేసినప్పుడు నా బాధ మీకు అర్థం కాలేదా అని అడిగింది. వారు ఏమీ సమాధానం చెప్పలేక తలదించుకున్నారు. ఆమె తన గౌరవాన్ని, హక్కును తిరిగి పొందింది. ఇప్పుడు ఆమె ఎవరి దగ్గర భిక్షం అడగాల్సిన అవసరం లేదు. గెలుపు ఎంత తీపిగా ఉంటుందో ఆమె ఆ రోజు అనుభవించింది. తనను అవమానించిన ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పింది. ఆస్తి అనేది ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తుందని ఆమె అర్థం చేసుకుంది. ఇప్పుడు ఆమె ఒక బలమైన మహిళగా సమాజంలో నిలబడింది. ఆ రోజు సాయంత్రం ఆమె తన పాత ఇంట్లో దీపం వెలిగించింది. అందరి అహంకారానికి ఆమె గెలుపు ఒక సమాధానం. ఆమె ముఖంలో ఒక ధీమా, ఒక కాంతి ఉంది. ఇది కేవలం ఆస్తి గెలుపు కాదు, తన వ్యక్తిత్వం గెలుపు. ఆ రోజు ఆమె జీవితంలో అతిపెద్ద గెలుపు. ఆమె గర్వంగా నిలబడింది. ఇకపై ఎవరూ ఆమెను తక్కువగా చూడలేరు. ఆ గెలుపు ఆమె కళ్ళలో కొత్త ఆశను నింపింది. అన్యాయం చేసేవారు ఎప్పటికీ గెలవరని ఆమె నిరూపించింది. ఆమె తన హక్కును నిలబెట్టుకుంది. కష్టాలన్నీ తీరిపోయినట్లుగా ఆమె కనిపించింది. ఇప్పుడు ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది.